హలో అందరికీ ఈ వీడియోలో వాషింగ్ మెషిన్ ఎకో టబ్ క్లీనింగ్ ఎలా చేసుకోవాలో ప్రాసెస్ అయితే చూసేయండి. మా వారైతే ఎల్జీ బ్రాండ్వి ఫ్లిప్కార్ట్లో ఎకో టబ్ క్లీనింగ్ వాషింగ్ మెషిన్ క్లీన్ చేసే ఈ పౌడర్స్ అయితే ఎల్జీ బ్రాండ్వి ఆర్డర్ పెట్టారు. ఇవి ఏ మిషన్స్కైనా మనం యూజ్ చేసుకోవచ్చు. నేను యూజ్ చేస్తున్న మిషన్ వచ్చేసరికి శాంసంగ్ టాప్ లోడ్ 8 kgs మిషన్ అన్నమాట. మనం ఆర్డర్ పెట్టుకున్నప్పుడు ఇలాంటివి చిన్న చిన్న ప్యాకెట్స్ ఇస్తారు. అందులో ఒక ప్యాకెట్ని కట్ చేసుకొని ఈ మిషన్లోకి వచ్చేసరికి వేసుకోవాలి. ఈ సైడ్లో ఉండే డస్ట్ మొత్తం మనము క్లాత్తో హ్యాండ్తో క్లీన్ చేసుకోవాలి. బట్ మిషన్లో ఇన్నర్గా ఉండే క్లీనింగ్ డస్ట్ మొత్తం ఈ వాటర్తో మిషనే క్లీన్ చేసుకుంటుంది. దాన్నే ఎకో టబ్ క్లీనింగ్ ప్రాసెస్ అంటారు. వీడియోలో చూపించినట్టుగా ప్యాకెట్ మొత్తాన్ని డిటర్జెంట్ ట్రేలో వేసి మిషన్ ఆన్ చేయాలి. నేను 8th నెంబర్ సెలెక్ట్ చేసుకున్నాను, ఎందుకంటే నా మిషన్లో 8th నెంబర్ వచ్చేసరికి ఎకో టబ్ క్లీనింగ్ని ఇండికేట్ చేస్తుంది. స్టార్ట్ చేశాక నా మిషన్ అయితే 3 hours చూపించింది. బట్ అంత టైం అయితే తీసుకోదు, 1.5 hour ఏమో తీసుకుంటుంది. వన్స్ స్టార్ట్ చేశాక లోపల మిషన్ అనేది రొటేట్ అవుతుంది. రొటేట్ అయ్యాకైతే వాషింగ్ సైకిల్ స్టార్ట్ అవుతుంది. ఇంకా మెషిన్ వాషింగ్ సైకిల్ స్టార్ట్ అయ్యాకైతే మనకి ఫస్ట్ వాటర్ అనేది ట్యాంక్లో పడుతుంది. వాటర్ మొత్తం ఈ టబ్ మొత్తం ఫిల్ అయ్యాక టైం అనేది 3 hours నుంచి 2 hours అయితే చేంజ్ అయిపోతుంది. ఈ కంప్లీట్ ప్రాసెస్ మిషనే ఆటోమేటిక్గా తీసుకుంటుంది, మనం దగ్గర ఉండాల్సిన అవసరం లేదు. ఇలా మీరు 3 monthsకి 4 monthsకి ఒకసారి ఎకో టబ్ క్లీనింగ్ చేసుకోండి, మిషన్ పాడవదు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ మై ఛానల్.